నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్, అఖండ తాండవం రాబోతుంది. అది December 5th అని చెప్పి మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. ఈరోజు అఫీషియల్గా అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. అఖండ తాండవం సంబంధించిన అప్డేట్ ఎలా చూడవచ్చు? ఆయన డైలాగ్ మళ్ళీ రిపీట్ చేశారు. టీజర్లో వదిలిన డైలాగే, శివుడి ఆజ్ఞలు ఏందే ఎముడైనా కన్నెత్తి చూడని డైలాగు. ఆ విజువల్స్ కూడా మళ్ళీ ఆ విజువల్స్ మనకు అప్పుడు చూసినా ఇప్పుడు చూసినా అవేది గూస్ బంప్స్ చెప్పించే విజువల్సే. ఎందుకంటే ఆయన త్రిశూలం ఇలా తిరుగుతూ ఉంటే ఆ కంటాలు తెగిపోవటం కానీ, ఆ రక్తపు చారికలు కూడా గుండ్రంగా తిరగడం కానీ, అవన్నీ కాస్త విజువల్ ఫీస్ట్ లాగా అనిపించింది. మళ్ళీ ఈ సందర్భంగానే వాళ్ళు ఇంకొక డైలాగ్, అదనంగా డైలాగ్ కూడా వదిలేరు. వేదం చదివిన శరభం యుద్ధానికి సన్నద్ధమైందనే డైలాగు ఒక పవర్ఫుల్ డైలాగు. డైలాగుల మీద పూర్తిగా కాన్సన్ట్రేషన్ పెట్టినట్టుగా అనిపిస్తుంది బోయపాటి గారు ఈసారి. అయితే వాస్తవానికి ఇయర్ ఎండింగ్లో రాబోతున్నటువంటి అత్యంత పెద్ద సినిమా ఏదంటే ఖచ్చితంగా అఖండ తాండవం అని చెప్పుకోవాలి. వాస్తవానికి December 5వ రిలీజ్ కాబోతుందంటే సుమారుగా ఒక 40 రోజుల గ్యాప్ ఇంకా ఉందనుకోవచ్చు. సో కార్తీక మాసం స్టార్ట్ అయింది కాబట్టి పూర్తిగా శివమయం అయినటువంటి ఒక అఖండ తాండవం ఈ రోజు నుంచి ప్రమోషన్ స్టార్ట్ చేసిందా అంటే ఏమంటారు? 100% ఈ రోజు స్టార్ట్ చేసినట్టే. ఇంకో సెకండ్ టీజర్ అంటున్నారు. 24వ తారీఖు మళ్ళీ ఇంకో అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఫస్ట్ పాట అసలు నాకు తెలిసి వాళ్ళు ప్రమోషన్ చేయక్కర్లా ఈ సినిమాకి. ఎందుకంటే వేరే సినిమాలు ఏమీ లేవు. ఎందుకంటే చెప్పుకోదగిన హీరోలకి సంబంధించి సినిమాలు ఏమీ లేవు. ఒక రవితేజ మాస్ జాతర తప్పితే, ఇక తమిళ హీరోలది సూర్యది కరుప్పు ఏదో వచ్చినట్టుంది అప్డేట్. అవి తప్పితే వేరే సినిమాలు లేకపోవడం అనేది అఖండ ప్రమోషన్స్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి. వాళ్ళు ఏ ప్రమోషన్స్ లేకపోయినా సినిమాకి అయితే హైప్ వచ్చేస్తుంది. మొత్తానికి ఈ సంవత్సరం ఎండింగ్లో రాబోతున్న అత్యంత పెద్ద సినిమా ఇది అంటే ఖచ్చితంగా అఖండ తాండవం అని చెప్పుకోవచ్చు. ముందే ప్రూవ్ అయిన సబ్జెక్ట్ కాబట్టి ఈసారి అంచనాలు ఎలా ఉండబోతున్నాయి? ఇప్పటికే మనకి ప్రీ రిలీజ్ సంబంధించిన బిజినెస్ మొత్తం పూర్తిగా అయిపోయింది. సో రాబోతున్న 24వ తారీఖున అప్డేట్ వల్ల ఎలా ఉండబోతుంది థియేట్రికల్ బిజినెస్ అంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఏంటంటే సినిమాకి ప్లస్ పాయింట్స్, సినిమాలు వేరే లేకపోవటం, వేరే పెద్ద హీరో సినిమాలు ఏమి లేకపోవటం, అన్ని సినిమాలు అవ్వటం. తర్వాత దీనికి ఒక శివతత్వాన్ని ఆపాదించడం రెండో అంశం. ఆ అఖండ హిట్ అవ్వటం అనేది అప్పుడు సీక్వెల్ కావటం అదొక ప్లస్ పాయింట్. బాలయ్య బాబు స్టామినా పెరగడం, ఇవన్నీ ప్లస్ పాయింట్స్ సినిమాకి. పైగా దీని డైలాగ్స్ మీద కానీ బీజం మీద కానీ మరింత ఫోకస్ పెట్టారు వాళ్ళు. మనకు డైలాగ్స్ అర్థమవుతున్నాయి. వేదం చదివిన చరమం అనే మాటే చాలా అద్భుతమైన మాట. మరి అలాంటిది మరి ఈ డైలాగులు ఎవరు రాశారు? మనకి కళ్యాణ్ చక్రవర్తి కూడా కొంత రాసినట్టున్నాడు పాటలు కానీ ఇవన్నీ. ఒక టీం మొత్తానికి బోయపాటి దగ్గర పనిచేసిన డైలాగ్ టీం రత్నం గారు పనిచేస్తారు ఎక్కువ ఆయన సినిమాలకి. ఆ టీం అయితే దీని మీద బాగా ఫోకస్ పెట్టారు డైలాగుల మీద. ఇక తమన్ అయితే బీజిఎం మీద పూర్తిగా ఫోకస్ పెట్టాడు. ఇప్పుడు గంగాధర శాస్త్రి గారితో భౌతిక శ్లోకాలు కానీ, లేకపోతే మిశ్రా సోదరుల సంస్కృత శ్లోకాలు కానీ ఇవన్నీ కూడా తీసుకురావాలనుకోవటం, ఆ కుంభమేళ అనుకోవటం. మొత్తానికైతే సంక్రాంతి ఎంత శుభారంభం పలికిందో ఈ డిసెంబర్ మొత్తం ఈ ఎండింగ్ కూడా ఒక మంచి ఎండింగ్ అనేది చెప్పాలి అఖండతో. అయితే వాస్తవానికి అఖండ సినిమా ఏదైతే ఉందో దాంట్లో ఫస్ట్ హాఫ్ అంతా కూడా సోషల్ సబ్జెక్ట్ ఉంటుంది. దాని తర్వాత పూర్తిగా అఖండ అఘోర పాత్ర అనేది వస్తుంది. కానీ ఈసారి రాబోతున్న అఖండ తాండవం పూర్తిగా అఘోర పాత్రే కనిపించబోతుందా, లేదంటే మనకు సోషల్ ఎలిమెంట్స్ కొన్ని కనిపించబోతున్నాయి అంటే ఏం చెప్తారు? అంటే పవర్ఫుల్ పొలిటికల్ డైలాగులు ఉంటాయని చెప్తున్నారండి. రాజకీయపరమైన పాత్ర, ఒక పాత్ర రాజకీయ పరంగా వెళ్తుంది అని చెప్పే పాత్ర అని చెప్తున్నారు. ఆ పాత్ర మరి బాలయ్య, యంగ్ బాలయ్య ఉండే అవకాశం ఉంది. అంటే పూర్తిగా దీని మీద వెళ్ళకుండా ఫోకస్ పెట్టకుండా, అంటే రాజకీయపరమైన ఒక సంక్షోభ టైంలో ఆ పాత్ర ఎంటర్ అవుతుందో మరి ఎలా డిజైన్ చేశాడు బోయపాటిగా తెలియదు. కానీ మొత్తానికైతే సైలెంట్ హిట్ లాగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన షూటింగ్ అనుకోవడం కానీ ఆ షూటింగ్ కామ్గా చేశారు వాళ్ళు. ఇప్పుడు కుంభమేళాలో షూటింగ్ అంటే అంత హడావుడి చేస్తారు వేరే వాళ్ళు. ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మేము అద్భుతం అవి చేసాము ఈ చేసాం అంత జనంలో వెళ్ళి చేసాం చెప్పుకుంటారు. వాళ్ళు ఏం చెప్పుకోవాలా, ఆ షూటింగ్ చేసినట్టుగా కూడా ఎవరు తెలియదు. కామ్గా వెళ్ళా చేసుకొచ్చేసారు. అలాగే హిమాలయాలకు వెళ్ళారు, అక్కడ కామ్గా చేసుకొచ్చారు. ఇప్పుడు ఆ అప్డేట్స్ అన్నీ కూడా ఇప్పుడు ఇస్తారా ఎవరో కూడా తెలియదు సినిమా రిలీజ్ ముందు. అదండి. అయితే వాస్తవానికి ఇక్కడ ఇంకొక రకమైన కథ కూడా వినిపిస్తుంది. ఏదైతే మనం చూసినటువంటి ఒక ట్రీజర్ కావచ్చు, ఇప్పుడు వచ్చినటువంటి ఒక చిన్న అప్డేట్ కావచ్చు, ఈ అప్డేట్లో కూడా హిమాలయాల దగ్గరికి వెళ్ళి అక్కడ శివుడు ఆజ్ఞ లేనిది ఎవడైనా రాడు అన్నట్టుగా ఒక డైలాగ్ ఏదైతే ఉందో ఇదంతా తీసి పక్కన పెడితే అక్కడ పూర్తిగా తీవ్రవాదులు వాళ్ళ చేతిలో ఉండే AK-47 గన్స్ మనకు కనిపిస్తూ వస్తున్నాయి. అంటే పెహల్గామ్ దాడి కావచ్చు, లేదంటే పాకిస్తాన్ మీద కూడా యుద్ధానికి వెళ్ళబోతున్నాడు అఘోర అన్నట్టు కొంత మనకు అర్థమవుతున్న పాయింట్. ఇది కూడా ఏమైనా ఇంక్లూడ్ అయ్యే అవకాశం ఉందంటే? అంటే సినిమా పాన్ ఇండియా సబ్జెక్ట్ కాబట్టి నేను అనుకోవడం కథాపరంగా కూడా అలాగే ఆలోచించుంటారు. లోకల్ ఇష్యూస్తో పెట్టడం కాకుండా పాన్ ఇండియా కథాంశాన్ని పెంచుకున్నప్పుడు ఆటోమేటిక్గా అందరికీ కనెక్ట్ అవ్వాలి. అటు నేషనల్ వైడ్గా సినిమా కనెక్ట్ అవ్వాలి కాబట్టి 5 భాషలు రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఆ తరహా కథాంశంతోనే వస్తున్నారు అనిపిస్తుంది. సో ఓవరాల్గా సినిమా పైన
అంచనాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు వచ్చినటువంటి అప్డేట్ ఏదైతే ఉందో December 5వ తారీఖు రిలీజ్ అని చెప్పేసి అంటూ, అదే రాబోతున్న 24వ తారీఖు అప్డేట్ ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు? అంటే అసలు బాలయ్య బాబు సినిమా రిలీజ్కి ముందు ఈ తరహాలో బిజినెస్ జరిగిన సినిమా ఏదీ లేదు. ఎందుకంటే శాటిలైట్ కానీ లేకపోతే ఓటీటీ కానీ థియేటర్కల్ బిజినెస్ కానీ 100 కోట్ల పైబడిన ఓటీటీ బిజినెస్ అనేది కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు చూడాల. ఇంత రేంజ్గా అఖండ 2 వస్తుందంటే ఇక దాని తర్వాత ఆయన సినిమాలో చేయబోయే సినిమాలన్నీ కూడా ఆ రేంజ్లో వెళ్ళిపోయే అవకాశం ఉంది. అలాంటి కథాంశాలు ఎంచుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. అంటే హీరోల మధ్యలో ఒక రకంగా చెప్పాలంటే ఆల్మోస్ట్ అందరు హీరోలు కూడా ఆ తరహా కథలకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మన సినిమా పాండియా వైజ్ రిలీజ్ అవ్వాలి, పాండియా స్థాయిలో హిట్ అవ్వాలి. ఎప్పుడు ఏది హిట్ అవుతుందో అర్థం కావట్లా. కార్తికేయ లాంటి సినిమా వాళ్ళు చిన్న హీరో అయినా కానీ ఎంత వసూలు చేసిందో మనం చూసాం. ఎప్పుడు జనాలకు ఏది ఎక్కుతుందో మనకు అర్థం కాదు. పైగా వాళ్ళు కార్తీక మాసాన్ని ప్రమోషన్కి ఉపయోగించుకున్నారు. ఇవాళ కార్తీక మాసం స్టార్ట్ అయిన రోజే వాళ్ళు ఈ అప్డేట్ ఇచ్చారంటేనే శివతత్వాన్ని వాళ్ళు ఎంతగా ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటున్నారని అర్థమవుతుంది. సో చూద్దాం సార్, మొత్తానికి 24వ తారీఖు ఎలాంటి అప్డేట్ రాబోతుంది. సో మొత్తానికి December 5 ఫిక్స్ అయిపోయింది. సో మొత్తానికి ఆ రోజు శివతాండవం ఎలా కనిపిస్తుంది. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. నమస్తే అండి.